మీ అందరికీ జనసేన పార్టీ పెట్టి 12 సంవత్సరాలు ముగించుకొని 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతూ అది లక్షల మంది జనం మధ్య కాదు, మన నందిగరు గ్రామంలో డోలీ మోతలకు కూడా డోలీ మోతలతోటి సతమతమయ్యే గ్రామానికి విముక్తి కల్పించి అలాంటి గ్రామస్తుల మధ్య 40 కుటుంబాల మధ్య జరుపుకొని నేను మీ ముందుకు వచ్చాను. మనస్ఫూర్తిగా నాకు పార్టీ పెట్టిన తర్వాత ఎంత దూరం ప్రయాణిస్తాం ఏమవుద్దో కూడా తెలియదు, కానీ ఈరోజు నాకు చాలా తృప్తిగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఒకళ్ళని తలుచుకుంటే మీలాంటి యువత, ప్రజానీకం, ప్రజలు, అన్నదమ్ములు, ఆడపడుచులు మీరు మద్దతుగా ఉంటే 70 సంవత్సరాలుగా రోడ్డు లేని ఈ రోడ్డుకి ఒకసారి ఫోటోలో చూస్తే ఇది ఏ రోడ్డా అని చెప్పి దాని మీద కామెంట్స్ కూడా ఉన్నాయి. నేను కూడా అడిగాను, మన ఉన్నతాధికారులు కూడా అడిగాను, మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా, సార్ ఇది నిజంగా రోడ్డు వేసారా లేదంటే ఏఏలో క్రియేట్ చేశారా అని. ఎందుకంటే అంత క్లీన్గా ఉంది రోడ్డు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను వచ్చి ప్రత్యక్షంగా పర్యవేక్షించి, అలాగే మనకి జల్ జీవన్ మిషన్ నీళ్ళు ఎలా వస్తున్నాయి, ఏం వస్తున్నాయి, ఇవన్నీ పరిశీలించడానికి వచ్చాను. ఇది మీకు భరోసా ఏం కల్పిస్తుంటే ఇక్కడ సమస్యలన్నీ ఒక రాత్రికి రాత్రి తీరవు. ఇవన్నీ కష్టపడి నిలబడి తీర్చే సమస్యలు ఇవన్నీ. మేము ఈరోజు మీకు ఈ భరోసా ఏం కల్పిస్తే, రోడ్డు వేసినప్పుడు మీకు ఒకటే భరోసా ఏం కల్పించాలంటే ప్రధానమంత్రి గారి సహకారం కానీ, ఈ రోజున ఈ పర్టికులర్ పథకం పూర్తిగా 90% కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి నేతృత్వంలో జరిగే నిధులు, వారు ఇచ్చే నిధుల నుంచి ఈ రోడ్లు వేయగలిగాం. ఇదే నిధులు ఇంతకుముందు కూడా ఉన్నాయి, ఇదే నిధులు. ఎందుకు వేయలేకపోయారంటే ఆ డబ్బులు వాళ్ళు ఏం చేసుకున్నారో మనకు తెలియదు, మీకే వాళ్ళ నాయకులు ఎప్పుడు రోడ్ల మీదకి వస్తే అడగండి. మనం అదే నిధుల్ని మళ్లించకుండా ఇది మన పర్టికులర్లీ పీవీటీజీ గ్రూప్స్కి ఇవ్వాలి, వారి అభివృద్ధికి తోడ్పడాలన్న ఒక్క సదుద్దేశంతో ఈరోజు వచ్చి వాళ్ళు 5 సంవత్సరాలు ఉన్నారు, ఒక్క రోడ్డు వేయలేకపోయారు. ఈరోజు మనం వచ్చి మనం దాదాపు 200 మన పార్వతీపురం ఎన్ని చేశాం సార్? హౌ మెనీ కిలోమీటర్స్ వి లేడ్? లాస్ట్ 2 years నుంచి ఈ రోజు దాకా కరెక్ట్ ఇంకా 2 సంవత్సరాలు తక్కువ 460 కిలోమీటర్ల పైచులకు ఇలాంటి రీచ్ అవుట్ అవున రోడ్లకు వేసాం. అంటే దీన్ని బట్టి నేను ఇది మీకు ఏం చెప్తానంటే ఇంకా వేయాల్సిన రోడ్లు చాలా ఉన్నాయి, నీళ్లు ఇవ్వాల్సిన నీటి కనెక్షన్లు చాలా ఉన్నాయి, పిల్లలు స్కూల్స్ని కొత్తగా పెట్టాల్సిన అవసరాలు ఉన్నాయి, ఒకటిగా సమస్యలు అనేకం వస్తూ ఉన్నాయి. ఈరోజు ఒక రోడ్డు వేయడానికి వస్తే మనకి ఇక్కడ పండే పంటకి మేము వెళ్ళటానికి పక్క ఊర్లకు పోవడానికి కొంచెం కనెక్టింగ్ రోడ్లని, ఇవన్నీ చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పడానికి, పారిపోవడానికి ఉండి నిలబడి సమస్యను తీర్చడానికి ఉన్నామని చెప్పడానికి మన నందిగారు గ్రామం నుంచి నేను ఈ రోజున జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరికీ నేను ఈ మాట తెలియజేస్తాను.